ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్టే వాళ్ళ కనుసన్నల్లో అధికారులు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక సందర్భాల్లో వివాదాస్పదం కావడం జరిగింది. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు జిల్లాకు సంబంధించి పరిపాలనా అధికారిగా వ్యవహరించేటువంటి జిల్లా కలెక్టర్ గారు, మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఈరోజు తయారవుతున్నాయి. ఇందులో ఒక ప్రధానమైనటువంటిది అనేక అంశాలు, వాటన్నిటిని గురించి మనం చూసాం. ఈ మధ్య పత్రికల్లో పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి 24 గంటల్లోనే జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ద్వారా ఆర్డర్లు బయటకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, జిల్లా కలెక్టర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తి, అనేక బాధ్యతలతో కూడుకున్నటువంటి పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, అధికారి సమర్థవంతంగా రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతాలు లేకుండా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రాజకీయాలు, ఈ పార్టీలు, ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఉన్నటువంటిదే. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎంతోమంది కలెక్టర్లు పేదవాడిని గురించి ఆలోచన చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజల శంకరన్ గారి దగ్గర నుంచి, సుజాతారావు గారి దగ్గర నుంచి, కె రాజు గారి దగ్గర నుంచి అనేక మందిని గుర్తుపెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి వాళ్ళ పేరిట కాలనీలు నిర్మించుకుంటున్నారు. ఈరోజు కూడా అంత గొప్ప స్థాయికి చేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ గారు తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఒక సేవాభావంతో ఏర్పడినటువంటిది. యుద్ధాలు జరిగినప్పుడు